హలో టీచర్స్, ఇంట్రొడక్షన్ టు కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ కోడింగ్ కోర్స్కు స్వాగతం. ఈ వీడియోలో మనం స్క్రాచ్ అంటే ఏంటి మరియు స్క్రాచ్ ఓవర్వ్యూ అంశాల గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందటి వీడియోలో పల్లవి స్క్రాచ్ ఉపయోగించి బ్లాక్ బేస్డ్ కోడింగ్ను ప్రవేశపెట్టారని మనం చూసాం. స్క్రాచ్ అనేది బ్లాక్ బేస్డ్ కోడింగ్ ద్వారా ఇంటరాక్టివ్ స్టోరీస్, గేమ్స్ లేదా యానిమేషన్ సృష్టించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్లాక్ బేస్డ్ కోడింగ్ కోసం మీరు MIT మీడియా ల్యాబ్ అమెరికా ద్వారా అభివృద్ధి చేసిన స్క్రాచ్ని ఉపయోగించవచ్చు. మీ మొబైల్లో స్క్రాచ్ వెబ్సైట్ను తెరవడానికి www.scratch.mit.eduకి వెళ్ళండి. మీరు స్టోరీస్, గేమ్స్ లేదా యానిమేషన్స్ రూపొందించడానికి పాకెట్ కోడ్, కోడ్ మిత్ర, పిక్టోబ్లాక్స్ మొదలైన మొబైల్ యాప్లను ఉపయోగించవచ్చు. అభ్యాస ప్రయోజనాల కోసం మాత్రమే మనం పిక్టోబ్లాక్స్ ఉపయోగిస్తున్నాం. గమనిక, ఈ కోర్స్ అంతటా మేము ఎటువంటి బ్లాక్ బేస్డ్ కోడింగ్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ను ప్రచారం చేయడం లేదు. ఇది పూర్తిగా మొబైల్ ఫోన్లో అభ్యాస ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. మెరుగైన అనుభవం కోసం మీరు తప్పనిసరిగా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో స్క్రాచ్ ఉపయోగించాలని సూచిస్తున్నాం. ఇప్పుడు స్క్రాచ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. మనం ప్రారంభించే ముందుగా అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసి నాతో కలిసి అన్వేషించమని వ్యూవర్స్ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తద్వారా మీరు యూజర్ ఇంటర్ఫేస్ను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అప్లికేషన్ను తెరిచి లెట్స్ స్టార్ట్ను క్లిక్ చేయండి. యాప్లో వచ్చిన కొత్త ఫీచర్లను అప్లికేషన్ మీకు చూపవచ్చు. మీ స్క్రీన్పై ఫీచర్లు ప్రదర్శింపబడతాయి. ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి మై స్పేస్ పై క్లిక్ చేసి స్క్రీన్ దిగువన కుడి మూలన ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ మళ్ళీ స్క్రీన్పై కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి. మీరు మొదటిసారి యాప్ను తెరిస్తే స్క్రీన్పై కొన్ని ప్రత్యేక ఫీచర్లు చూపించే టెక్స్ట్ ద్వారా ఇది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు దీన్ని చదవచ్చు లేదా దాటవేయచ్చు. మనం కోడింగ్ ప్రారంభించే ముందు ప్రాజెక్ట్ కోసం అవసరమైన ఎలిమెంట్లను ఎంచుకోండి. ఈ ఎలిమెంట్లు స్ప్రైట్ అనే ప్రాజెక్ట్లో పాత్రలు కావచ్చు మరియు బ్యాక్డ్రాప్ అనే ప్రాజెక్ట్లో బ్యాక్గ్రౌండ్లు కావచ్చు. స్ప్రైట్ని ఎంచుకోవడానికి ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీరు వివిధ రకాల స్ప్రైట్లను చూస్తారు. అవసరాన్ని బట్టి స్ప్రైట్లను ఎంచుకోండి. మీరు స్ప్రైట్పై క్లిక్ చేసిన తర్వాత అది స్క్రీన్పై కనిపిస్తుంది. మీరు మీ మొబైల్ గ్యాలరీ నుండి స్ప్రైట్ను ఎంచుకోవడానికి స్క్రీన్ దిగువ కుడి మూలలో ఉన్న ఈ అప్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయవచ్చు, లేదా మీరు అవసరమైతే స్ప్రైట్ను డ్రా కూడా చేయవచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్ కోసం బ్యాక్డ్రాప్ ఎంచుకోవడానికి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి ఆపై పెన్సిల్ ఐకాన్పై క్లిక్ చేయండి. బ్యాక్డ్రాప్ను ఎంచుకోవడానికి మీకు సహాయపడే బ్యాక్డ్రాప్ సెట్టింగ్లు మీకు కనబడతాయి. బ్యాక్డ్రాప్లో మార్పులు చేయండి. స్క్రీన్ దిగువన ఎడమ మూలలో ఉన్న ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు వివిధ రకాల బ్యాక్డ్రాప్లు కనబడతాయి. మీరు అవసరాన్ని బట్టి బ్యాక్డ్రాప్ను ఎంచుకోండి, లేదా మీ మొబైల్ నుండి బ్యాక్డ్రాప్ను ఎంచుకోవడానికి స్క్రీన్ దిగువన కుడి మూలన ఉన్న అప్లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి, లేదా కెమెరాను ఉపయోగించండి, లేదా బ్యాక్డ్రాప్ను డ్రా చేయండి. ఇప్పటి వరకు మనం స్క్రాచ్ని ఎలా తెరవాలో, స్ప్రైట్, బ్యాక్డ్రాప్లను ఎలా ఎంచుకోవాలో చూసాం. ఇప్పుడు ఎంచుకున్న స్ప్రైట్, బ్యాక్డ్రాప్ కోసం కోడింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్క్రీన్ ఎడమ వైపున మీకు బ్లాక్ కోడింగ్ కోసం ఉపయోగకరమైన వివిధ బ్లాక్స్ కనబడతాయి. ఈ ప్రాంతాన్ని బ్లాక్ ఏరియా అంటారు. ఇక్కడ మీరు స్ప్రైట్ను కదిలించడానికి వాడే మోషన్ బ్లాక్ చూడవచ్చు. అలాగే స్ప్రైట్ రూపాన్ని మార్చడానికి వాడే లుక్స్ బ్లాక్, ప్రాజెక్ట్లోని స్ప్రైట్ లేదా ఎలిమెంట్స్కు సౌండ్ని యాడ్ చేయడానికి సౌండ్ బ్లాక్, ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి ఈవెంట్స్ బ్లాక్, స్ప్రైట్ కదలికను నియంత్రించడానికి కంట్రోల్ బ్లాక్, యూజర్ నుండి ఇన్పుట్ పొందడానికి సెన్సింగ్ బ్లాక్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోసం ఆపరేటర్ బ్లాక్, కొత్త వేరియబుల్ని సృష్టించి సేవ్ చేయడానికి లేదా వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూని మార్చడానికి వేరియబుల్స్ బ్లాక్లను చూడవచ్చు. ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఇతర బ్లాక్ అవసరమైతే స్క్రీన్ దిగువ ఎడమ మూలలో ఉన్న యాడ్ ఎక్స్టెన్షన్కు వెళ్ళండి. ఇక్కడ మీరు యాప్ యొక్క వివిధ ఫీచర్లను చూడవచ్చు. పెన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది బ్లాక్ ఏరియాలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు బ్లాక్ ఏరియాలో వివిధ రకాల బ్లాక్స్
మరియు వాటి ప్రాముఖ్యత చూసాం. ఇప్పుడు కోడ్ ఏరియాలో ఈ బ్లాక్లను ఎలా ఉపయోగించాలో చూద్దాం. కోడింగ్ చేయడానికి స్క్రీన్ మధ్యలో బ్లాక్లను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ ప్రాంతాన్ని కోడ్ ఏరియా అంటారు. బ్లాక్లు కనెక్ట్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి, ఎందుకంటే బ్లాక్లు సరిగ్గా కనెక్ట్ చేయబడకపోతే మీకు అవసరమైన అవుట్పుట్ లభించదు. కోడింగ్ అవుట్పుట్ని చూడడానికి స్క్రీన్ కుడివైపున స్టేజ్ ఏరియా ఉంటుంది. అవుట్పుట్ చూడడానికి గ్రీన్ ఫ్లాగ్ను క్లిక్ చేయండి. అవుట్పుట్ను పెద్దదిగా చూడడానికి స్క్రీన్ దిగువ కుడి మూలలో ఉన్న 4 యారోస్ ఐకాన్పై క్లిక్ చేయండి. స్టేజ్ ఏరియాను దాచడానికి ఐ ఆప్షన్పై క్లిక్ చేసి స్టేజ్ ఏరియాని మళ్ళీ పొందడానికి ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ను సేవ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ప్రాజెక్టుకు పేరు ఇచ్చి సేవ్పై క్లిక్ చేయండి. సేవ్ అయిన ప్రాజెక్ట్ను మీరు మై స్పేస్లో చూడవచ్చు. ప్రాజెక్టుపై లాంగ్ ప్రెస్ చేసి ప్రాజెక్ట్ను షేర్ చేయడానికి ఇక్కడ షేర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రాచ్లో కోడ్ ఏరియా, స్టేజ్ ఏరియాను ఎలా ఉపయోగించాలో, ప్రాజెక్ట్ను ఎలా సేవ్ చేయాలో, ఎలా షేర్ చేయాలో మనం చూసాం. ఇదే విధంగా మనం రాబోయే వీడియోల్లో ఉపయోగించే స్క్రాచ్ యొక్క వివిధ ఫీచర్లను చూసాం. బ్లాక్ బేస్డ్ కోడింగ్లో మనం వివిధ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ ఉపయోగించి గేమ్స్ మరియు యానిమేషన్స్ రూపొందించవచ్చు. అటువంటి ఒక కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఆల్గోరిథమ్స్. అయితే ఆల్గోరిథం అంటే ఏంటి అనే ప్రశ్న మీ మనసులో మెదిలి ఉండవచ్చు. దీని గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం స్క్రాచ్ అంటే ఏంటి మరియు స్క్రాచ్ ఓవర్ వ్యూ అంశాల గురించి తెలుసుకున్నాం. తదుపరి 30 నిమిషాల వరకు టీచర్లందరూ తమ మొబైల్లో స్క్రాచ్ని తెరచి తర్వాత వీడియోకి వెళ్లే ముందు బ్లాక్ కోడింగ్ ఫీచర్లను అన్వేషించమని అభ్యర్థిస్తున్నాను.